అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అమెరికాలో అత్యంత విషాదకరమైనటువంటి ఘటన ఒకటి జరిగింది ఈ మధ్య కాలంలో. మనకు తెలుసు కదా, చాలా టైమ్స్ కూడా కొన్ని ఇన్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో అమెరికాకి సంబంధించి బయటకు వస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కూడా అనుకోవచ్చు. మన భారత సంతతికి చెందినటువంటి డాక్టర్, అది చిన్నపిల్లల డాక్టర్. ఆమె పేరు వచ్చేసి నేహా గుప్తా. కేవలం 36 సంవత్సరాలు మాత్రమే. అండ్ ఆమెకి 4 ఏళ్ల పాప ఉంది. ఆమె పేరు వచ్చేసి ఆర్య. సో భర్తతోని కొన్ని విభేదాల కారణంగా వీళ్ళిద్దరు కూడా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత విడివిడిగానే ఉంటున్నారు. ఈమె స్వతహాగా డాక్టర్, అది కూడా చిన్నపిల్లల డాక్టర్ కావడంతో, డాక్టర్స్ అంటే అమెరికాలో మంచిగా సెటిల్ అయి ఉంటారు, బాగుంటారు, మనందరికీ తెలిసిందే. సో భారత సంతతికి చెందిన మహిళ కూడా ఈమె. వీళ్ళిద్దరి మధ్య అంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి ఇద్దరు విడిపోయి విడిగా ఉంటున్నారు. అట్లాగే కోర్టులో కేసు కూడా నడుస్తోంది. అది ఏంటి అనంటే, ఈ పాప సంరక్షణ ఎవరి దగ్గర అనేటువంటిది వీళ్ళిద్దరి మధ్య కోర్టులో ఒక కేసు నడుస్తోంది. దానికి సంబంధించి కూడా ఆమెనేమో పూర్తిగా పాప సంరక్షణ నేనే చూసుకుంటాను, అంటే కస్టడియన్గా నేనే ఉంటాను అనేటువంటిది ఆమె కోరుతోంది. అండ్ అందులో భాగంగా ఒకవేళ మీరు పాపని కస్టోడియన్గా తీసుకుంటే మాత్రం మీ భర్తకి మీరు భరణంగా $76,000 చెల్లించాలని కోర్టు రీసెంట్లీ ఆదేశించింది. అందులో భాగంగానే ఆమె పూర్తిగా ఈ కోర్టు తీర్పు వల్ల ఆందోళన చెందింది అనే ఒక మాట వినిపిస్తోంది. అట్లాగే ఆ తీర్పు వల్ల కూడా ఆమె పూర్తిగా మానసికంగా కుంగిపోయింది అనేటువంటి మాట చెప్తున్నారు. మరి దాని పర్యవసానమే ఈ ఇన్సిడెంటా అనేది ఇప్పుడు పోలీసుల ఎంక్వైరీలో తేలాల్సిన పరిస్థితి. యాక్చువల్లీ ఈమె ఓక్లహామాలో ఉంటుంది. ఆమె క్లినిక్ కూడా అక్కడే, స్వతహాగా డాక్టర్ కాబట్టి వాళ్ళ టైమింగ్స్ కానీ అది కానీ మనందరికీ తెలిసిందే. మొన్న 27వ తారీఖున ఆమె తన పాప ఇద్దరు, ఆర్య, వీళ్ళిద్దరిని తీసుకొని వీళ్ళిద్దరు కూడా ఫ్లోరిడాకి వెళ్ళిండ్రు. హాలిడే కోసమని ఫ్లోరిడాకు వెళ్ళినామని పోలీసుల విచారణలో ఇప్పుడు నేహా గుప్తా చెప్పింది. మరి ఏమైంది ఏంటి అనంటే, ఫ్లోరిడాలో ఆమె స్టే చేసేటువంటి హోటల్లో రాత్రి 3:30 ప్రాంతంలో ఈ ఆర్య అనే పాప ఎవరైతే ఉన్నారో ఆమె స్విమ్మింగ్ పూల్లో పూర్తిగా నీళ్లు పూర్తిగా తాగేసి ఆల్మోస్ట్ చనిపోయే స్థితిలో ఉన్నటువంటిది అనేది కూడా గుర్తించిన. ఆ తర్వాత నేనే నా పాపని బయటికి తీసిన తర్వాత ఆమెని లేపడానికి ట్రై చేశాను, ఆమెను స్పృహలోకి తెచ్చే ప్రయత్నం చేశాను. స్విమ్మింగ్ పూల్లో ఎలా పడింది ఏంటి అనేది కూడా నాకు కూడా అర్థం కాలేదు. ఇట్లాంటి విషయాలన్నీ కూడా పోలీసులకు చెప్పడం జరిగింది. 10 నిమిషాలు నేను పూర్తిగా మా అమ్మాయిని స్విమ్మింగ్ పూల్లో పడి ఉండడాన్ని చూసి నేనే షాక్ అయిపోయాను. ఆమెను వచ్చి నేను కాపాడే ప్రయత్నం చేసిన 10 నిమిషాలు నేను ట్రై చేసిన, నేను కూడా డాక్టర్నే కాబట్టి ట్రై చేసిన, ఎంతకి కూడా నా పాప స్పృహలోకి రాలేదు. అందుకని మీకు డయల్ చేశాను. 911 అనేది అక్కడ పోలీసులకు డయల్ చేసేటటువంటి నంబర్. దెన్ వెంటనే నేను మీకు డయల్ చేశాను. ఆ తర్వాత మీరు వచ్చిండ్రు, జరిగింది ఇది అని నేహా గుప్తా పోలీసులకైతే చెప్పింది. కానీ అసలు జరిగింది ఏంటయ్యా అంటే, అసలు అంత చిన్న పాప, 4 ఏళ్ల పాప కదండి, మీ పక్కన కదా ఉండాలి, మీరిద్దరు కదా ఒకటే చోట ఉండి ఆమె మీ పక్కనే పడుకొని ఉంటుంది కదా, మీరు 9:30 ప్రాంతంలో మేము పడుకున్నామండి అని చెప్పిందట. మరి ఆ రూమ్లో నుంచి, ఆ హోటల్ రూమ్లో నుంచి పాప ఒక్కతే ఎలా బయటకు వచ్చింది, బయటకు వచ్చి స్విమ్మింగ్ పూల్లో పడి ఎలా ఉంది అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఆమె చెప్పిన దాంట్లో లింక్ మిస్ అయింది అనుకున్నారు కాబట్టి పోలీసులు వాళ్ళ స్టైల్లో విచారణ చేసినప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. మీ హస్బెండ్ ఎవరు, మీ హస్బెండ్ ఎందుకు లేరు, ఇవన్నీ విషయాలు పూర్తిగా క్షుణ్ణంగా విచారణలో అడిగినప్పుడు ఆమె ఒక్కో విషయం చెప్తూ వచ్చింది. యాక్చువల్లీ మా హస్బెండ్ నుంచి నేను విడిపోయానండి, ఇప్పుడు కేసు ఇలా ఉంది, యాక్చువల్లీ కస్టోడియన్గా ఇప్పుడు నేనున్నాను, నాకే పాపను అప్పగించండి అని చెప్పాను, కోర్టులో ఇలా కేసు నడుస్తోంది అని పూర్తి డీటెయిల్స్ చెప్పినప్పటికీ కూడా పాప హోటల్ రూమ్లో మీతో పాటు ఉండాలి కదా, ఎందుకని లేదు, స్విమ్మింగ్ పూల్లో ఎలా పడింది అనేది క్వశ్చన్ చేసినప్పుడు
హోటల్లో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాస్ అవన్నీ ఉంటాయి కాబట్టి యాక్చువల్లీ ఆమె హోటల్ రూమ్ నుంచి తీసుకొచ్చేటప్పటికే పాప స్పృహలో లేదు. ఆమె స్విమ్మింగ్ పూల్లో పడేసినటువంటి దృశ్యాలు సీసీ కెమెరాలో పూర్తిగా స్పష్టంగా కనిపించాయి. ఎప్పుడు జరిగింది ఇదంతా? పాపని అక్కడ అంటే చనిపోయింది అని నిర్ధారించుకున్న తర్వాత ఆమె ఓక్లహామాకి వెళ్ళిపోయింది. పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ పోలీసులు ఏం నమ్మారంటే ఫస్ట్ కూడా మదర్ చెప్పిందే నమ్మిండ్రు. అంటే ఆమె ఎలా వచ్చిందో నాకు తెలీదు, 9:30 ప్రాంతంలో మేము ఇద్దరం కూడా పడుకున్నటువంటి టైంలో ఏం జరిగిందో తెలియదు, తీరా చూసేసరికి నాకు ఒక్కసారిగా మెలకొచ్చింది 3:30 ఆ ప్రాంతంలో, నా పాప పక్కన లేకపోయేసరికి అప్పుడు అంతా వెతుకుతూ నేను కిందికి వచ్చినప్పుడు స్విమ్మింగ్ పూల్లో పడి ఉంది నా పాప అన్నటువంటిది మదర్ వర్షన్ నేహా గుప్తా చెప్పినటువంటి పరిస్థితి. 27వ తారీఖున ఇది జరిగింది కదా, మనం ఈరోజు ఉన్నది 3rd డేట్లో. సో పోలీసులు అన్ని విషయాలు ఎంక్వైరీ చేసినప్పుడు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఈమె ఆల్రెడీ ఓక్లహామాకి వెళ్ళిపోయింది, నాకు డ్యూటీ ఉంది, నేను డాక్టర్ని కాబట్టి అని. తీరా అక్కడ ప్రత్యక్షమైంది కాబట్టే ఆమెని అక్కడి నుంచి అరెస్ట్ చేసిండ్రు. సీసీ కెమెరా ఫుటేజెస్ ఆమె ఏం చేసింది అంటే పాపని పూర్తి స్థాయిలో ఆమెనే చంపేసింది. అంటే ఊపిరి ఆడకుండా పూర్తిగా గొంతు మీద ఆ మార్క్స్ కనిపించాయి కాబట్టే పోలీసులు వాళ్ళ స్టైల్లో విచారణ చేసినప్పుడు ఇవన్నీ నిజాలు తెలిసాయి. స్విమ్మింగ్ పూల్లో పడి ఉన్నటువంటి ఆ పాపను చూసిన తర్వాత ఆ బాడీలో అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇక్కడ మాత్రమే మెడ దగ్గర పూర్తిగా ఘాట్లు కనిపించాయి. అంటే మెడ భాగాన్ని మనం ప్రెస్ చేస్తే ఆ హ్యాండ్స్కి సంబంధించిన మార్క్స్ ఉండిపోతాయి కదా, అట్లా ఆ మార్క్స్ ఉండిపోయినాయి. కాబట్టి ఆమెనే నేహా గుప్తానే పాపని గొంతు నులిమి చంపేసిన తర్వాత కొన ఊపిరి ఉన్నప్పుడు తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్లో పడేసింది అని ఆమె విచారణలో చెప్పినటువంటి పరిస్థితి. ఇంత దారుణంగా అసలు అమ్మ అయ్యుండి దట్టు మీరు డాక్టర్, చిల్డ్రన్స్ డాక్టరు, మీరు కనీసం కూడా గుర్తించుకోకుండా, మీరు గుర్తు పెట్టుకోకుండా సొంత బిడ్డనే మీరు చంపినరు. అది ఏదైనా కాక మీ పర్సనల్ ఇష్యూనా లేకపోతే ఇంకోటా. చిల్డ్రన్స్ డాక్టరు మీ దగ్గర కొన్ని వందల మంది పిల్లలు రోజు వచ్చి ఆడతారు, పాడతారు, ఆ తర్వాత మీరు వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని మీరు ట్రీట్ చేసినటువంటి డాక్టర్ మీరు సొంత పాపని మీరు చంపుకుంటున్నారంటే, సొంత పాపను మీరు చంపారు అని అంటే అసలు మీరు ఏమనుకోవాలా? అసలు డాక్టర్ చదివినట్టా చదవనట్టా? అసలు ఏం చదువు అది? చదువు ఓన్లీ కేవలం మీరు డాక్టర్ వృత్తిని మాత్రమే జయించారు కానీ పర్సనల్ లైఫ్లో మీరు పెద్ద జీరో అన్నట్టు లెక్క. ఏమవుతుంది? కస్టోడియన్గా మీరుంటే ఏమవుతుంది? మీ సొంత పాపనే కదా. కోర్టు తీర్పు ఏమన్నా ఇచ్చుగాక కొన్ని రోజుల తర్వాత మారుతుంది కదా. మీరు డాక్టరే కదా, మీరు వృత్తిలో ఉన్నారు కదా, దానికంటే మించి ఏముంటుంది? పిల్లల కంటే మించి ఏముంటుంది మీకు? ఇంకా నెక్స్ట్ అసలు మీరు ఎవరి గురించి ఆలోచిస్తారు? ఇదంతా ఎలా చేయబుద్దయింది? మీ పాప గొంతుని నిలిమేటప్పుడు మీకు ఇవన్నీ ఏమి గుర్తు రాలేదా? ఇట్లా నెటిజన్స్ అందరూ కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. నేహా గుప్తా డాక్టర్ అయ్యుండి కూడా సొంత పాపనే చంపుకుంది, అది కూడా చిల్డ్రన్స్ డాక్టర్ అయ్యుండి సొంత పాపని చంపుకుంది. ఈ మధ్య కాలంలో ఎన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఇట్లా తల్లులు పిల్లల్ని ఎట్లా చంపగలుగుతున్నారు అర్థం కావట్లేదు అనేది కూడా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్సే మనకు ఒక పెద్ద ఉదాహరణ అని కూడా చెప్పొచ్చు. నిజంగా బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్. భారతీయురాలు, భారత్కి సంబంధించిన సంతతికి చెందినటువంటి ఒక డాక్టర్ ఎంత కష్టపడితే డాక్టర్ అయి ఉంటారు. అక్కడికి వెళ్ళి మీ లైఫ్లో సక్సెస్ కావాల్సింది పోయి సొంతంగా మీరు కూతుర్నే చంపుకున్నారు అని అంటే ఇక ఎంత ఘోరం అది. ఇక దీని అంటే మాటలకి అందని విషాదమని చెప్పొచ్చు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు